హాయ్ అండి, నేను మీ డాక్టర్ కావ్య, జనరల్ ఫిజిషియన్. ఈరోజు మనము ఆడవాళ్ళలో సాధారణంగా చూసే రక్తహీనత గురించి మాట్లాడుకుందాం. దీనికి ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయన్నమాట. మొదటిది, రక్తం అనేది సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవటం. మన ఆహారంలో ఐరన్ కానీ, ఫోలేట్ కానీ, B12 అనేది సరిగ్గా అందకపోతే ఈ ఇబ్బంది రావచ్చు. అలానే మన ఎముక గుజ్జు ఉంటుంది కదా, దాని నుంచి సాధారణంగా రక్తం అనేది ఉత్పత్తి అవుతుంది. దీంట్లో ఇబ్బందులున్నా కూడా కొన్ని క్యాన్సర్లలో రక్తం అనేది సరిగ్గా ఉత్పత్తి అవ్వదు. రెండవది, రక్తం నార్మల్గానే ఉత్పత్తి అవుతున్నా కూడా బయటికి ఎక్కువగా వెళ్ళిపోవటం వల్ల కూడా రక్తహీనత రావచ్చు. ఇది గర్భిణీ స్త్రీలకి, అలానే నెలసర్లు ఫ్రీక్వెంట్గా వచ్చే వాళ్ళకి, థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి, అలానే గర్భంలో గడ్డలు లాంటివి ఫైబ్రాయిడ్స్ అని అంటుంటారు, ఇటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇటువంటి రక్తహీనత రావచ్చు. మూడో కారణం, రక్తం నార్మల్గానే ఉత్పత్తి అవుతున్నా ఈ రక్త కణాలు అనేవి ఎక్కువగా పగిలిపోవటం వల్ల కూడా రక్తహీనత రావచ్చు. ఇది కొన్ని రకమైన జన్యుపరమైన వ్యాధులు, అలానే ఇన్ఫెక్షన్స్లో ఈ కండిషన్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మనము రక్తహీనత ఉన్నప్పుడు మన డాక్టర్ సలహా తీసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే దీని నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.